మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 28వ అధ్యాయం 15వ వచనం నుండి 30వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 15, 16 వచనములను చదువుకుందాం. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను. ఏఫోదు పనివలే దాని చేయవలెను. బంగారుతోనూ నీలధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ దాని చేయవలెను. అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను. అది జానెడు పొడుగు జానెడు వెడల్పు గలదై ఉండవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు సీనాయి కొండపైన మోషేకు ప్రత్యక్ష గుడారమును గూర్చినటువంటి వివరములను తెలియజేస్తూ ఉన్నారు. ప్రత్యక్ష గుడారములో ఉండాల్సిన ఉపకరణములు, వాటి తయారీ విధానము దేవుడు మోషేకు తెలియజేశారు. ప్రత్యక్ష గుడారమును ఎలా నిర్మించాలి, దాని ఆవరణము ఎలా ఏర్పాటు చేయాలి, అందులోని పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలము ఎలా ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని దేవుడు మోషేకు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో ప్రత్యక్ష గుడారములో ఉండాల్సినటువంటి ఉపకరణములను గురించి, వాటి తయారీ విధానమును గురించి ఆయన మోషేకు తెలియచేశారు. మాత్రమే కాకుండా యాజకులైనటువంటి అహరోను, అతని 9 కుమారులు ఏ విధమైనటువంటి వస్త్రములు ధరించి దేవుని సన్నిధిలో యాజకత్వము చెయ్యాలి అనే విషయాన్ని కూడా దేవుడు మోషేకు వివరించి తెలియచేయటం జరిగింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు సీనాయి కొండపైన మోషేకు ఏమైతే చూపించారో అదే విధంగా మోషే తయారు చేయాల్సి ఉంటుంది. అది ప్రత్యక్ష గుడారమైన, అందులోని ఉపకరణాలైన, పాత్రలైన ఏవైనను సరే, దేవుడు సీనాయి కొండపైన మోషేకు దృశ్యరూపంగా ఏమైతే చూపించారో అదేవిధంగా మోషే తయారు చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి విషయం అన్నమాట. దేవుడు చెప్పింది చేయటం. ప్రభునందు ప్రియమైన వారలారా, కానా విందును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కానా వివాహంలో విందు జరుగుతూ ఉన్న క్రమంలో ఏమైపోయిందంటే ద్రాక్షారసం అయిపోయింది. ఈ క్రమంలో ద్రాక్షారసము అయిపోయినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అక్కడ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడ్డారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయిన మరియమ్మ ఈ విందులో ద్రాక్షారసము అయిపోయింది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మా నాతో నీకేమి పని అని చెప్పి, నా సమయం ఇంకనూ రాలేదు అని చెప్పినప్పుడు మరి మరియమ్మ ఏం చెప్తుందంటే, పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెబుతుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. వారెప్పుడైతే దేవుని మాటకి లోబడి విధేయత చూపించి దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేశారో, నీరు ద్రాక్షారసం అయిపోయింది. విందు ప్రధానికి అవమానం కలగాల్సినటువంటి పరిస్థితిలో సన్మానం కలిగింది. అక్కడ ఆ ద్రాక్షారసమును పుచ్చుకున్నవారు ఏమని మాట్లాడారంటే, సహజంగా ఎవరైనా ముందు మంచి ద్రాక్షారసం పోసి తర్వాత జబ్బు ద్రాక్షారసం పోస్తారు. కానీ నువ్వు ముందు పోసినటువంటి ద్రాక్షారసం కంటే శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసము చివరిలో పోస్తున్నావని చెప్పి విందు ప్రధానిని మెచ్చుకుంటారు. ద్రాక్షారసం వాస్తవంగా అయిపోయినప్పుడు విందు ప్రధానికి అవమానం కలగాలి. కానీ మెప్పు, సన్మానము, ఘనత, గుర్తింపు కలిగింది. కారణం ఏంటంటారు?
దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశారు కాబట్టి. మరియమ్మ చెప్పింది పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడి. వారదే చేశారు. కాబట్టి నీరు ద్రాక్షారసమైంది. విందు ప్రధానికి అవమానం బదులు సన్మానం కలిగింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మోషే కూడా ఆ ప్రకారంగా ప్రత్యక్ష గుడారము చేయాల్సి ఉంది. ఈ క్రమంలో యాజకులైనటువంటి అహరోను, ఆయన కుమారులు నలుగురు, నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులు దేవుని సన్నిధిలో నిలిచి యాజకత్వము దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి. దేవుని ఆజ్ఞల ప్రకారముగా చెయ్యాలి. ఇక్కడ మనుష్య జ్ఞానం ఉపయోగించకూడదు. లేదంటే సొంత తెలివి ఉపయోగించకూడదు. దేవుని సన్నిధిలో యాజకత్వము చేసేటప్పుడు అది దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. దేవునికి అంగీకారయోగ్యంగా ఉండాలి. మరి ఎవరు యాజకులు అన్నప్పుడు నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. మనమందరము రాజులైన యాజక సమూహం అని. కాబట్టి దేవుని సన్నిధిలో యాజకులంగా ఉండాల్సిన మనము ఎలాంటి వస్త్రములు ధరించాలి అనే విషయాన్ని కూడా చూచాం నిన్నటి దినాన. దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించే వస్త్రాలు దేవుని సన్నిధిలో ధరించాలి అనే విషయాన్ని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. యాజకుడు ఎలాంటి వస్త్రాలు పడితే అలాంటి వస్త్రాలు ధరించడు. దేవుని పరిశుద్ధతను సన్మానించాలి. కాబట్టి దేవుని యొక్క ఆలయములో కురచ వస్త్రాలు, బిగుతు వస్త్రాలు, పాపమునకు ప్రేరేపించేటటువంటి వస్త్రాలు, వెలగలిగినటువంటి వస్త్రాలు ధరించడం వాక్యానుసారం కాదు అనే విషయాన్ని కూడా లేఖనానుసారంగా మనం చూచాం. అయితే నేటి దినాన యాజకుడు న్యాయ విధాన పథకమును ధరించాలి అనే విషయాన్ని చూస్తున్నాం. ఈ న్యాయ విధాన పథకము యాజకుడు తన యొక్క ఛాతి భాగం మీద కలిగి ఉంటాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, దాని మీద 12 రత్నములు ఉంటాయి. ఈ 12 రత్నముల మీద ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రముల పేర్లు పొదిగించబడి ఉంటాయి. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారలారా, యాజకుడు చేయాల్సిన పని ఏంటంటే ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రములను భరించాలి. భరించుట అనేది చాలా శ్రేష్టమైనటువంటి మాట. నిన్నటి దినాన కూడా కొద్ది నిమిషాలు భరించుట అనే మాటను గురించి మనం ధ్యానం చేశాం. అయితే నేటి దినాన మనము ఏమి భరించాలి అనే విషయాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యాజకుడంటే భరించేవాడు, మోసేటటువంటి వాడు, సహనము కలిగి ఉండేటటువంటి వాడు. మరి మనము ఏం భరించాలి అనే విషయాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నా. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదుము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మనం ఏం భరించాలంటే ఆయన నిందను భరించుచు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై నిందించబడ్డారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై అవమానపరచబడ్డారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించారు కదా. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిందను మనం భరిస్తూ శిబిరం వెలుపలికి వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అలా వెళ్ళాలి? ప్రత్యక్ష గుడారము దగ్గర ఏ బలి పశువు అయితే వధించబడుతుందో ఆ బలి పశువు యొక్క కళేబరం ఏం చేస్తారంటే శిబిరము యొక్క వెలుపట దహించి వేస్తారు. ప్రభునందు ప్రియమైన వారలారా, రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు తీసుకుని వెళతాడు. కళేబరం మాత్రం ఏం చేస్తారు? పాళెం వెలుపట, శిబిరం వెలుపట దహించి వేస్తారు. నిజమే, మనము అలాగా దహించబడాల్సిన వారం. మనం పాళెం వెలుపట కళేబరం ఏ విధంగా పారవేయబడి దహించబడుతుందో అలా దహించబడాల్సిన వారం నిత్య నరకాగ్ని గుండంలో. కానీ మన స్థానంలో మన ప్రభు ఏం చేశాడంటే పాప పరిహారార్థము చెల్లించున్నట్లుగా గవిని వెలుపట, యెరూషలేము యొక్క గవిని వెలుపట, యెరూషలేము యొక్క పట్టణపు గవిని వెలుపట కలువరి శిలువలో మరణించాడు. ఆయన మరణించుటను బట్టి మనకు విమోచన కలిగింది. కాబట్టి
మనము ఆయన నిందను భరిస్తూ వెలుపలికి వెళ్ళాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నింద అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. నింద అనేది చాలా బాధాకరమైనటువంటి మాట, పదం కూడా. ఎందుకంటే నిందలు ఎప్పుడు వస్తాయంటే, మనము ఒక పని మంచి మార్గంలో చేసుకుంటూ వెళుతున్నప్పుడు దానిని చూచి ఓర్వలేని వారు మన గురించి చెడు ప్రచారం చేయడం, మన మీద చెడ్డ సాక్ష్యం పలకడం, మన గురించి చెడుగా నలుగురికి చెప్పడము అనేటటువంటి పరిస్థితిని నింద అని అంటారు. నిందలో నిజం ఉండదండి. అది ఒక వదంతి మాత్రమే. కానీ మన ఎదుగుదలను చూచి ఓర్వలేని వారు, మనల్ని చూచి అసూయ చెందేడి వారు ఏం చేస్తారంటే, మన మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్తారు. కాబట్టి ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే, మన మీద నిజాలు కానటువంటి అబద్ధాలను మోపి, ఆ అబద్ధాలను నిజమనేటటువంటి నమ్మించే ప్రయత్నం చేస్తారు. వాటినే నిందలు అని అంటారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రం ప్రకారం మనం చూచినప్పుడు లేవియా కాండంలో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు దాగి ఉంటాయి. మరి అలాగే ఇంకొక శ్రేష్టమైనటువంటి మాట నిర్గమకాండంలో కూడా దాగి ఉంటుంది. 23వ అధ్యాయం మొదటి వచనం చదివితే, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. లేని వార్తను పుట్టించకూడదు, నిందలు వేయకూడదు. ప్రభునందు ప్రియమైన వార్లారా, మన ప్రభువు హృదయం నిందకు బ్రద్దలైపోయింది. అలాంటి నిందలు వేయకూడదు. లేవియా కాండములో 5 రకాల బలులు ఉంటాయి. ఆ బలి పశువులు ఎలా వధించబడాలి, వాటి వివరములు అన్నీ కూడా చక్కగా రాయబడి ఉంటాయి. అవి వధించబడిన తర్వాత ప్రధాన యాజకుడు రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. కళేబరం మాత్రం గవిని వెలుపట దహించబడుతుంది. అలాగే మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిందను భరిస్తూ శిబిరము యొక్క వెలుపటికి వెళ్ళాల్సిన వారము అని వాక్యం సెలవిస్తున్న క్రమంలో ఈ నింద అనేటటువంటిది ఏంటో మనం చూచాం. లేని వార్త, నిజము లేనటువంటి విషయాలు, అబద్ధములుగా ఉన్నవి నిజమని నమ్మించే ప్రయత్నం చేసే క్రమములో లేనివి చెప్పడం, నిందలు వేయటం, అపనిందలు వేయటం, ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పిల్లలమైన మనకు గొప్ప భాగ్యమని దేవుని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిందను భరించాలి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీవు మంచిని చేస్తూ నిందించబడుతున్నావా? వాక్యానుసారంగా జీవిస్తూ కూడా నిందలను అనుభవిస్తూ ఉన్నావా? సంఘములో నిందలు, కార్యాలయములో నిందలు, సమాజములో నిందలు, కుటుంబంలో నిందలు నీ మీద ఎవరైనా వేస్తూ ఉన్నారా? ఆ నిందలకు నీ హృదయం బ్రద్దలవుతూ ఉందా? ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు వారిని చూడు. ఆయన కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నిందకు ప్రభు హృదయం బ్రద్దలైంది. అయితే మోషే చూడండి, పెద్దవాడైనప్పుడు, అంటే విశ్వాసంలో ఆత్మీయతలో పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే ముందు అతనికి చాలా లోకపరమైన లాభాలున్నాయి. ఒకటి, ఫరో కుమార్తె యొక్క కుమారుడు, అంటే యువరాజు అనిపించుకోవడం. రెండవది ఏంటో తెలుసా? ఐగుప్తు ధనమును అనుభవించటం. వీటన్నిటికంటే మోషే ఏది గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. కనుక యాజకుడు 12 గోత్రములను ఛాతి మీద న్యాయ విధాన పథకం మీద మరి భరించినట్లుగా మనం కూడా భరించాలి. ఈ లోకములో నిందలను భరించాలి, అవమానములను భరించాలి, శ్రమలను భరించాలి. మన మీద పలికే అబద్ధ సాక్ష్యములు, దాని ద్వారా కలిగేటటువంటి మానసిక ఇబ్బందిని మనం భరించాలి. ఎవరైతే ఓర్పు సహనము కలిగి భరిస్తారో అలాంటి వారు దేవుని సన్నిధిలో రెట్టింపు సన్మానమునకు అర్హులుగా ఎంచబడతారు. అట్టి గొప్ప ధన్యతను మనం పొందుకోవాలని
ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేసి మమ్మను దీవించి దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.